హాయ్ ఫ్రెండ్, ఆశీష్ రెడ్డి వైష్ణవ్ తేజీ జంటగా నటించిన మూవీ లవ్ మీ. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. సినిమా స్టార్టింగ్లో ఒక చిన్న ఊరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ, వాళ్ళని చూసి ఊళ్ళో వాళ్ళంతా భయపడటం, అందులో అతని భార్య ఒంటికి నిప్పంటించుకొని చనిపోవటం, భర్త కూడా చనిపోవటం, వాళ్ళ పాప బతికున్నట్టుగా చూపిస్తాడు. కథ విషయానికి వస్తే అర్జున్ అనగా ఆశీష్ రెడ్డి అతని ఫ్రెండ్ ప్రతాప్ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, శ్మశానాలు ఇలాంటి వీడియోలు తీస్తూ ఉంటారు. ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా అనగా వైష్ణవ్ తేజీ కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ పాప గురించి ఇంట్రెస్ట్ న్యూస్ అర్జున్ దగ్గరకు వస్తుంది. పాప పెద్దయ్యాక చనిపోయి నిత్యావతి దెయ్యం అయ్యిందని, ఆ దెయ్యాన్ని చూస్తానికి వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తుందని ప్రియా చెబుతుంది. అర్జున్ అసలు ఆ దెయ్యం కథ ఏంటో చూద్దామని వెళ్తాడు. అసలు దివ్యావతి ఎవరు అని రివీల్ చేయటం మొదలు పెడతారు. ఈ క్రమంలో ముగ్గురు అమ్మాయిలు చనిపోయినట్టు తెలియటంతో వాళ్ళకి ప్రభావతి లింక్ ఏంటి అని వెతకటం మొదలు పెడతారు. అసలు దివ్యావతి ఎవరు, ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు, వాళ్ళు అక్కడ ఎలా చనిపోయారు, అర్జున్ దెయ్యాలని ఎందుకు ప్రేమిస్తాడు, దెయ్యం అర్జున్ని ఏం చేసింది, ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియా అర్జున్ ప్రేమలో ఎలా పడింది, అసలు ప్రభాత్ అర్జున్ ఎవరు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సినిమా దర్శకుడు ఒక నవల రచయిత అని ప్రమోషన్లో చెప్పారు. సినిమా చూస్తుంటే చాలా వరకు ఒక నవల చెప్పినట్టే స్క్రీన్ ప్లే ఉంటుంది, కానీ ఆ స్క్రీన్ ప్లే దెయ్యమే కథే చెబుతున్నట్టు రాసుకున్నాడు. అంతా అర్జున్ దివ్య గురించి వెతుకులాడటం, అలాగే ఆ ముగ్గురు అమ్మాయిల గురించి కూడా వెతుకులాడటం చూపిస్తాడు. ప్రీ క్లైమాక్స్ నుండి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేస్తూ కథపై ఆసక్తి కలిగిస్తారు. కథనం మాత్రం కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. సినిమా మొదట్లో చూపించిన పాపకి క్లైమాక్స్లో ఇచ్చిన లింక్కి సినిమా చూస్తున్న తర్వాత క్లైమాక్స్లో ఇంతేనా అనిపిస్తుంది. మరీ చివరిలో ఒక లింక్ ఇచ్చి సెకండ్ పార్ట్ ఉందని చెప్పటం గమనార్హం. ముందు నుండే చెప్పినట్టు సినిమాలో 5-6 హీరోయిన్లు ఉన్నారు. వైష్ణవ్, సిమ్రాన్ కాకుండా మిగిలిన వాళ్ళ పాత్రలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, ఆశీస్ రౌడీ బాయ్ గాను, కాలేజీ కుర్రోడి గాను ఇప్పుడు చాలా సెటిల్ గా పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. సినిమా కోసం ఆశీస్ అడవుల్లో, శ్మశానాల్లో చెప్పులు లేకుండా బాగానే కష్టపడ్డాడు. ఇక బేబీతో ఇన్స్పైర్ చేసిన వైష్ణవ్ తేజీ మరోసారి ఈ సినిమాతో మెప్పించిందనే చెప్పాలి. వైష్ణవ్ పాత్రకు మాత్రం అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే. రవికృష్ణ కూడా ఆశీష్ కి బాగా సపోర్ట్ ఇస్తూ నటించాడు. సిమ్రాన్ అక్కడక్కడ స్పెషలిస్ట్ గా కనిపించింది. కథ మొత్తం వీరి మధ్యలోనే తిరుగుతుంది కాబట్టి మిగతా వారంతా చిన్న చిన్న పాత్రలుగా అక్కడక్కడ కనిపించినా మెప్పించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే పివి శ్రీరామ్ కెమెరామెన్ అంటేనే సినిమాలో విజువల్స్ బాగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కథ ఆసక్తిగా ఉండటంతో మరింత అద్భుతంగా విజువల్స్ వచ్చాయి. ఇక ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఇచ్చారు. బీజిఎంతోనే భయపెట్టారని చెప్పొచ్చు. ఆర్ట్ డైరెక్టర్ లోకేష్ అద్భుతంగా డిజైన్ చేశారు. అరుణ్ దర్శకుడిగా మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి లవ్ మీ మూవీ ఒక దెయ్యం చుట్టూ తిరిగే కథ కోసం ఆసక్తికరంగా హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. మొత్తానికి ఈ సినిమా వన్ టైం వాచబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.